హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, 4th క్లాస్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. దీంట్లో 40+ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. సో ఆప్షన్ పెట్టేసి ఉన్నాయి. సో అందుకు కవర్ చేయడానికి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. బట్ మీకు ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మొత్తం 4th క్లాస్కి సంబంధించి అన్ని పాఠాలు కవర్ అయ్యేలాగా 40+ ప్రాక్టీస్ బిట్స్ ఈ యొక్క పాటలో నేను మీకు చెప్తాను. నేనైతే ప్రశ్న అడుగుతాను, అలాగే ఆప్షన్స్ కూడా ఇస్తాను. మీరు జస్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేసుకోగలిగితే చాలు, అది మీకు ప్రాక్టీస్ అయినట్టుగా కూడా ఉంటుంది. సో మొదటి ప్రశ్న చూద్దాము. గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో గోపాల్ ఎవరి ఆస్థాన విదూషకుడు? గోపాల్ తెలుగు పాఠంలో గోపాల్ ఎవరి ఆస్థాన విదూషకుడు? ఏ ఢిల్లీ సుల్తాన్, బి జయచంద్రుడు, సి అక్బర్ అండ్ డి శివాజీ. సో గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో గోపాల్ జయచంద్రుని ఆస్థానకుడు. నెక్స్ట్, గోపాల్ నక్షత్రాలను లెక్కించడానికి ఎంచుకున్న జంతువు ఏది మరియు అవి ఎన్ని తీసుకుని వచ్చాడు? గోపాల్ నక్షత్రాలను లెక్కించడానికి ఎంచుకున్న జంతువు ఏది మరియు అవి ఎన్ని తీసుకొచ్చాడు? మనం చూసినట్లయితే 50 కుందేళ్ళు, 25 గొర్రెలు. ఏ ఆప్షన్ వచ్చేసి 50 కుందేళ్ళు, బి 100 మేకలు, సి 25 గొర్రెలు, డి 25 జింకలు. సో గోపాల్ నక్షత్రాలను లెక్కించడానికి గొర్రెలను ఎన్నుకుంటాడు, అవి 25 గొర్రెలు. నెక్స్ట్, మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళు మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అను నీతిని తెలియజేయ కదా. తెలివైన దుప్పి, బుద్ధిబలం, ఉపాయము, పేను, నల్లి. సో తెలివైన దుప్పి అనేది ఈ యొక్క నీతిని తెలియజేస్తుంది. మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లో నెడుతుందని తెలియజేయడం జరుగుతుంది. నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను అన్న మాటలు ఎవరు పలికారు? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటానన్న మాటలు ఎవరు పలికారు? 1 పేను, 2 దుప్పి, 3 నల్లి, 4 కుందేలు. పేను, దుప్పి, నల్లి, కుందేలు. సో ఈ మాటలు అన్నది ఎవరంటే దుప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్, గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యమనడి మోక్షం చేతికి చిక్కింది. ఈ వాక్యంలో గల సమాసం ఏమిటి? గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యమనడి మోక్షము చేతికి చిక్కింది. ఈ వాక్యంలో గల సమాసమును గుర్తించమన్నాడు. ద్విగు సమాసము, అవ్యయీభావ సమాసము, రూపక సమాసము, బహువ్రీహి సమాసము. మనం చూసినట్లయితే ఇక్కడ స్వరాజ్యమనడి మోక్షము. సో ఇది రూపక సమాసము. నెక్స్ట్, గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో సుల్తాన్ సామంతులను పిలిచి ఎన్ని ప్రశ్నలు అడిగాడు? గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో సుల్తాన్ సామంతులను పిలిచి ఎన్ని ప్రశ్నలు అడిగాడు? 2, 4, 5, 3. 2, 4, 5, 3. సో గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో సుల్తాన్ సామంతులను 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అది ఒకటి ఏంటంటే ఈ యొక్క భూమి పొడవు, అలాగే ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని అడగడం జరుగుతుంది. నెక్స్ట్, తేనెల తేటల మాటలతో గేయంలో మన దేవికి హారతులు ఎవరు ఇవ్వాలని కవి చెప్పాడు? తేనెల తేటల మాటలతో గేయంలో మన దేవికి హారతులు ఎవరు ఇవ్వాలని కవి చెప్పాడు? ఏ సాగర మేకల చుట్టుకుని, 2 సురగంగ చీరగా మలుచుకుని, 3 గీతాగానం పాడుకుని, 4 పైవన్ని. తేనెల తేటల మాటలతో గేయంలో మన దేవికి హారతులు ఎలా ఇవ్వాలి? సాగర మేకల చుట్టుకుని, సురగంగ చీరగా మలుచుకుని, గీతాగానం పాడుకుని మన దేవికి హారతులు ఇవ్వాలి అని గేయం ఉంటుంది. సో పైవన్నీ. అయ్యో నీ కోసం నేనేమీ తేలేదమ్మా, వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించాను తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని సూర్యుడు అన్నాడు. ఈ వాక్యంలో అయ్యో అన్నది ఏమిటి? అయ్యో అన్నది ఏమిటి? అవ్యయమా, విశేషణమా, సర్వనామమా లేదా నామవాచకమా? సో అవ్యయం, అయ్యో అనేది అవ్యయము. నెక్స్ట్, పాదాంబుజములు ఏ సమాసము? పాదాంబుజములు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసమా, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసమా, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమా? పాదాంబుజములు, పాద అంబుజములు, పాదములు అంబుజములు. సో ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. చూడగంటి అనే పాట ఏ తాళంలో ఉంది? చూడగంటి అనే పాట ఏ తాళంలో ఉంది? ఆటతాళము, రూపకతాళము, జుంపే తాళము, ఖండతాళము. చూడగంటి అనే పాట ఖండతాళంలో ఉంది. తెలివైన దుప్పి అనే కథ ఏ కథల నుండి తీసుకోబడింది? పంచతంత్ర కథ, నీతి చంద్రిక, ఇతిహాసము, జానపద కథ. సో తెలివైన దుప్పి అనే కథ మరి జాతక కథల నుండి తీసుకోబడింది. నెక్స్ట్, వింజమూరి శివరామారావు గారికి సంబంధించి సరికాని అంశం ఏమిటి? ఆకాశవాణి కళాకారులు, ఆయన పరిశోధకులు, గోర్కీ కథలు, కళాప్రపూర్ణ. వింజమూరి శివరామారావు గారికి సంబంధించి సరికాని అంశము శాసన పరిశోధకులు అయితే కాదు, ఆకాశవాణి కళాకారుల కింద గోర్కీ కథలు రచించారు, కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా ఆయన పొందుకున్నారు. సో సరికానిది శాసన పరిశోధకులు.
డాష్ పొంగి పొర్లేదారిలో నువ్వు పాటుపడవై ఈ కాలిని పూరించుమన్నాడు. మతములన్నీ పొంగి పొర్లేనా, దేశాభిమానం పొంగి పొర్లేనా, భారతావని పొంగి పొర్లేదారిలోన, పాడి పంటలు పొంగి పొర్లేదారిలోన. సో పాడి పంటలు పొంగి పొర్లేదారిలో నువ్వు పాటుపడవై అక్కడ ఆప్షన్. రావురి భరద్వాజ గారు రాసిన కరిమింగిన వెలగపండు అనేది ఏమిటి? వ్యాసం, నవల, కథానిక, నాటకం. వ్యాసం, నవల, కథానిక, నాటకం ఏమిటి? సో రావురి భరద్వాజ గారు రాసిన కరిమింగిన వెలగపండు అనేది ఒక నవల. పరివర్తన పాఠ్యాంశంలో కాకి, చీమ, తేనెటీగలతో ఆడుకోవాలని ఆశపడిన బాలుని పేరేమిటి? రాము, రవి, రాజు, ఆనంద్. రాము, రవి, రాజు, ఆనంద్. సో పరివర్తన పాఠ్యాంశంలో కాకి, చీమ, తేనెటీగలతో ఆడుకోవాలని ఆశపడిన బాలుని పేరు రాము. నెక్స్ట్ గురజాడ అప్పారావు గారు అనేక అంశాల్లో ప్రసిద్ధి చెందినప్పటికీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అంశాల్లో బాగా ప్రసిద్ధి పొందారు. చరిత్రకారుడి కింద, నాటకకర్త కింద, భాషావేత్త కింద లేదా కథకుల కింద. సో మనం చూసినట్టు గురజాడ అప్పారావు గారు అనేక అంశాలు ప్రసిద్ధి చెందిన భాషావేత్తగా ఎక్కువగా ప్రసిద్ధి చెందారు. కందిరిగ కిడుకు కథలో సింహానికి ఇష్టం లేనిది ఏమిటి? తనను చూసే జంతువులు భయపడ్డమా, ఏనుగుతో పొత్తు చేయడమా, లేదా ప్రతివారు తన దగ్గరికి రావడమా, లేదా వారి బాధలు తనతో చెప్పుకోవడమా. సో సింహానికి ఇష్టం లేనిది ఏంటి? తనను చూసి జంతువులు భయపడ్డం అనేది కందిరి కిడుకులో కథలో సింహానికి ఇష్టం ఉండేది కాదు. నెక్స్ట్ మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారులా ఉన్నారు. బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా? ఇందుకు అలంకారం ఏమిటి? అతిశయోక్తి అలంకారమా, యమక అలంకారమా, ఉపమాలంకారమా, రూపకలంకారమా? మీరంతా విలువిద్యలో ఆరితేరిన రామకుమారుల్లా ఉన్నారు. సో ఇది ఉపమాలంకారము. కల్పవల్లి ఖండకావ్య సంపుటికర్త ఎవరు? వింజమూరి లక్ష్మీనారాయణరావు, విశ్వనాథ సత్యనారాయణ, వింజమూరి శివరామారావు, వేదుల సత్యనారాయణ. సో కల్పవల్లి ఖండకావ్య రచయిత వింజమూరి శివరామారావు. నెక్స్ట్ ఇతిహాసం మహాభారతం నుండి తీసుకోబడిన ఉపాయం కథ ద్వారా విద్యార్థులు గ్రహించవలసిన అంశం ఏది? మన ప్రతిభా పాఠవాలు మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. పెద్దలను, గురువులను గౌరవించాలి. విలువిద్య నేర్చుకోవడంలో మెలకువలను తెలుసుకోవడము. రాజవంశీయులకు విలువిద్య అవసరమని అర్థం చేసుకున్నారు. సో మనం ఇక్కడ ఇతిహాస మహాభారతం నుండి తీసుకోబడిన ఉపాయం కథ ద్వారా విద్యార్థులు గ్రహించవలసిన అంశం ఏంటంటే మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దానధర్మాలు చేయడాన్ని ఏమంటారు? జాకత్, షవ్వాల్, ఇఫ్తార్, సహారీ. సో సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దానధర్మాలు చేయడాన్ని జాకత్ అంటారు. అరమరకలు లేకుండా కలిసిపోవడం అనే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతాం? తలలో నాలుకలాగా ఉంటాడరా అంటాం కదా. సో అది ధనికుడి లోభం దరిద్రుడి దానం అనేది ఒక డాష్. సో ధనికుడి లోభం దరిద్రుడి దానం అనేది ఒక సామెత. వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది? విశేషణం అనేది నామవాచకానికి ముందు వస్తుంది. సాంప్రదాయ జానపద గేయాల నుండి సేకరించబడిన గొబ్బిళ్ళ పాటలు రాజుగారి తోటలో ఏ పువ్వు పూసింది? జామ పువ్వు పూసింది. క్రింది వనలో సరికాని దానిని గుర్తించండి. నోట్లో మట్టి కొట్టడం, అన్యాయం చేయడం, మట్టిలో కలిసిపోవడం, అరమరికలు లేకుండా కలిసిపోవడం. పైన చూసాం కదా, అరమరికలు లేకుండా కలిసిపోవడం అంటే నోట్లో నాలుక అనేది సరైన జాతీయము. సో ఇది సరికానిది. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో ఏ నెల మొదలవుతుంది? షవ్వాల్ నెల మొదలవుతుంది. రంజాన్ సమయంలో ముస్లింలు ఆచరించే ఇఫ్తార్ అనగా ఏమిటి? సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమించడము. ఇఫ్తార్ అంటే సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్షను విరమించడం అనేది ఇఫ్తార్. సంక్రాంతి విశిష్టతను తెలిపే అంశాలు ముగ్గులో వేశాను అత్తమ్మ చెప్పింది. అత్తమ్మ ముగ్గులో చూపించిన అంశం ఏమిటి? గంగిరెద్దులు, గాలిపటాలు, కోడి పందాలు, భోగిమంట. మనం చూసినట్లయితే ఇక్కడ కోడి పందాలు అనేవి అక్కడ అత్తమ్మ గారు వేసినటువంటి ముగ్గులో చూపించే అంశం. నెక్స్ట్ మనకు ఆహారాన్ని అందించే పశువులను ఏ రోజున పూజిస్తారు? కనుమ, సంక్రాంతి, ముక్కనుమ, ధనుర్మాసనం. సో కనుమ రోజున పూజిస్తారు. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో గల పాత్రల పేరేమిటి? ఆదిత్య, అనూష, అత్తమ్మ. వీరు ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో గల పాత్రల పేరు. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది. పుల్లని అనేది ఏమిటి? పుల్లని అనేది అవ్యయమా, క్రియా విశేషణమా, విశేషణమా, నామవాచకమా అని అడిగాడు. సో పుల్లని అనేది విశేషణము. అశ్వం పదానికి పర్యాయ పదాలు ఏమిటి? అశ్వం పదానికి గుర్రం, హయం, తురగం. ఇక్కడ మనం చూసినట్టయితే గార్ధబం అంటే మనకి గాడిద వస్తుంది, హయాం అంటే గుర్రం, తురగం అంటే కూడా గుర్రం వస్తుంది, దద్రం అంటే గుర్రం అనేది రాదు. సో అది జస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిరుదరాజు రామరాజు ఏరువాక పాటలో ఏ కార్తె గురించి సామెత రూపంలో వ్యక్తం చేస్తారు? మృగశిర కార్తె గురించి అక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ నదులు ప్రవహించి గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పోయి ఇందుగల అలంకారంను గుర్తించండి.
ఉల్లేఖన అలంకారము, అంత్యానుప్రాస అలంకారము, స్వభావోక్త అలంకారము, అర్ధంతర్న్యాస అలంకారము. సో స్వభావోక్త అలంకారము. నువ్వు నాకు ప్రాణంతో సమానము, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకంటే నాకు సంతోషం ఏముందని పేను నల్లి కథలు ఎవరు ఎవరితో అన్నారు. పేను నల్లితో అందా, నల్లి పేనుతో అందా, పేను రాజుతో అందా, నల్లి రాజుతో అందా. సో నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అని అంటే అంతకంటే నాకు సంతోషం ఏముంది అని అన్నది ఎవరంటే ఇక్కడ పేను నల్లితో అంటం జరుగుతుంది. నల్లి వచ్చి నేను రాజు రక్తం ఎప్పుడు తాగలేదని అడుగుతుంది కదా, సో అది. చాదు అనగా అర్థం ఏమిటి? నివాసం ఉండే చోటు, ఆవిరితో నడిపే పెద్ద నావ, చెక్కతో చేసిన దువ్వెన, పిండితో తయారు చేసిన బొట్టు. సో చాదు అంటే పిండితో తయారు చేసిన బొట్టు. దుక్కిటెద్దు సంధి పదాన్ని విడదీయండి. దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిటి ప్లస్ ఎద్దు, దుక్కిన్ ప్లస్ ఎద్దు, దుక్కినా ప్లస్ ఎద్దు. దుక్కిటెద్దు అనేది మనం చూసినట్లయితే దుక్కి ప్లస్ ఎద్దు, దుక్కిటెద్దు టొగాగం సంధి రూపంలో మనం దీన్ని వాడచ్చు. ధనము కూడబెట్టి దానంబు చేయక ఈ పద్య పదంలోని గణాలను గుర్తించండి. ఇది ఒకసారి మనం పేపర్ మీద వేసుకుని గణాలను గుర్తించి అప్పుడు చూస్తే మనకి ఇక్కడ 3 సూర్యగణాలు అలాగే 2 ఇంద్రగణాలు అనేవి మనకి వస్తాయి. పరహితమ్ము కంటే పరమార్థం ఉన్నదా అన్న శతక కవి ఎవరు? పరహితమ్ము కంటే నార్లా చిరంజీవి, ఏనుగు లక్ష్మణ కవి, బద్దెన జంజాల పాపయ్య శాస్త్రి. పరహితమ్ము కంటే పరమార్థం ఉన్నదా అన్నది జంజాల పాపయ్య శాస్త్రి. మకుటం లేకుండా పద్యాలు రాసిన శతక కవి ఎవరు? మకుటం లేకుండా పద్యాలు రాసిన శతక కవి వేమన, పక్కి అప్పల నరసయ్య, నెక్స్ట్ గువ్వల చెన్న, ఏనుగు లక్ష్మణ కవి. సో మకుటం లేకుండా పద్యాలు రాసిన శతక కవి ఏనుగు లక్ష్మణ కవి. తండ్రికి పుత్రోత్సాహము ఆనందం కలిగిస్తుందని తెలిపిన శతక కవి బద్దెన. ఎటువంటి బాలుడు వెనుక తిరగడు, పారిపోడు ఎన్నడు అని వీరగంధం గేయంలో కవి తెలిపాడు. నడుము కట్టిన తెలుగు బాలుడు, భాష ఇచ్చిన తెలుగు బాలుడు, తెలుగు బావుట కన్ను చెదరక వీరగంధం తెచ్చిన వీరుడు. సో మనం చూసినట్లయితే నడుము కట్టిన తెలుగు బాలుడు, భాష ఇచ్చిన తెలుగు బాలుడు, ఎటువంటి బాలుడు వెనుతిరగడు, పారిపోడు. తెలుగు సాహిత్యోద్ధారకులు రచయిత ఎవరు? తెలుగు సాహిత్యోద్ధారకులు రచన ఎవరిది? నేదునూరి గంగాధర్మ, త్రిపురనేని రామస్వామి, ఆర్విఎస్ సుందరం, బిరుదురాజు రామారావు. తెలుగు సాహిత్యోద్ధారకులు రచన బిరుదురాజు రామారావు గారిది. కుజన సజ్జనుల మైత్రి గురించి తెలియజేసిన శతక కవి ఎవరు? పుష్పగిరి తిమ్మన, బద్దెన, ఏనుగు లక్ష్మణ కవి, వేమన. కుజన సజ్జనుల మైత్రి గురించి తెలియజేసినది ఎవరు? కుజన సజ్జనుల మైత్రి గురించి ఏనుగు లక్ష్మణ కవి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ పిరదోసి 30 సంవత్సరాలు శ్రమించి షనామా గ్రంథం ఎన్ని వేల పద్యాలతో రచించాడు? 64, 30,000, 60,000, 32,000. 60,000 పద్యాలతో రచించాడు. షనామా అనే గ్రంథంను జాషువా రచించి ఏ రచన నుండి తీసుకోబడింది? షనామా అనే గ్రంథము ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, గబ్బిలము, పిరదౌసి. సో షనామా అనే గ్రంథంను జాషువా రచించిన పిరదౌసి రచన నుంచి తీసుకోబడింది. ఒక్క సంగీతం ఏదో పాడునట్లు ఛందస్సులోని యందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అన్న కవి ఎవరు? ఒక్క సంగీతం ఏదో పాడినట్లు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీనాథుడు, వేదుల సత్యనారాయణ. సో విశ్వనాథ గొర్రం జాషువా గారికి సంబంధించి సరికాని అంశం గుర్తించండి. గుంటూరు జిల్లా వినుకొండలోనే జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ బిరుదులు కలవు. మిటిల్డా, మీరేమిటి, కొండబట్టేమి ఈయన రాసిన కథలు కాదు. సో సరికాని అంశం ఇదే. గబ్బిలము, క్రీస్తు చరిత్ర వంటి రచనలు చేశారు. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయము, ఇతని ఇల్లు గండ వితాతిమయము. గండ వితాతి అనగా అర్థము రాళ్లతో నిండినది అనేది ఇక్కడ అర్థము. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ పెట్టేయడం వల్ల నేను మీకైతే సరిగ్గా క్లారిటీ ఇవ్వలేకపోయానేమో అనుకుంటున్నాను. బట్ ఇవి జస్ట్ ఒకసారి మీరు ఆప్షన్స్, ప్రశ్న, సమాధానం ఒకసారి చూసుకున్నా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఏది వచ్చింది, ఏది రాలేదు, ఏ టాపిక్ కవర్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకుని టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ టు లైన్ కూడా చదివితేనే డిఎస్సిలో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయగలరు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.